కథ సార్. నేను రాసిన కథ కూడా బాల సతీష్ గారు. నేను జెన్యున్గా చెప్తున్నా సార్. యానిమల్కి ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసుకుని అలా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ రాజేష్ గారు డైరెక్టర్ అనుకుని ఏంటి అనుకుంటూ మాట్లాడితే వెనకొచ్చి డైరెక్టర్ నేను అని అన్నారు. అప్పుడు నాకు లిటరలీ నీట్ షేవ్ సార్. యానిమల్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంది చూసారు, అంత నీట్ షేవ్లో ఉన్నా. ఆయన లాంగ్ హెయిర్, గడ్డం బాగుంటుంది, యూ లుక్ రగ్డ్ అని అన్నారు. అప్పుడు దాకా నాకు నా మీదే నమ్మకం లేదు. అదేంటి నాకు గడ్డం ఉండి జుట్టు ఉంటే నేను బాగుంటానా, ఏదో అనుకుంటున్నారు అని అనుకున్నా. బట్ ప్రాసెస్లో నేను గడ్డం లాంగ్ హెయిర్ పెంచుకున్న తర్వాత నాకే కొత్తగా అనిపించింది సార్. నౌ దట్ రిక్వైర్మెంట్ కేమ్ బికాజ్ సినిమా కథలో ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో అసలు నీట్ షేవ్లో ఉన్నప్పుడు నమ్మిన నా డైరెక్టర్ని, ఆయన విజన్కి ఫస్ట్ అయితే నేను పడిపోయా. దెన్ ఐ వాజ్ లైక్, మళ్ళీ మధ్యలో వెళ్ళి యానిమల్ చేసుకుని వచ్చినా కూడా యానిమల్ మళ్ళీ ఎండ్లో వచ్చేసరికి ఐ హ్యాడ్ టు కట్ ద హెయిర్ అండ్ బియర్డ్ కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను సందీప్ గారితో ఇలా అంటుంటే లేదు పెట్టుకో అని అన్నారు. నా టైం అక్కడ కట్ చేసామంటే ఇంకా కట్ చేయాల్సిన పరిస్థితి. బట్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ ఆ స్టోరీకి కూడా కలిసి వచ్చింది లాంగ్ హెయిర్ అండ్ గడ్డం. సో మేబీ ఆ లాంగ్ హెయిర్ గడ్డం కలిసి వస్తుందేమో, నాకు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలకృష్ణ గారి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం సార్, తప్పకుండా. అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా సరే, ఇప్పుడు సినిమాగా చేసినా సరే, యువర్ సెలక్షన్ ఈజ్ రైట్ చాయిస్ అనేది మీరు చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే అది అలా జరిగిపోయిందా? మీ సెలక్షన్ ఎలాగా? అలా జరిగిందని నమ్ముతాను సార్ ప్రస్తుతానికైతే. ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆ టైంలో ఆ డైరెక్టర్స్ కూడా నాకు అలా చూడటం అనేది నా బ్లెస్సింగే సార్. నేను ఐ వుడ్ సే నా క్రెడిట్ అంటూ ఏం లేదు సార్. వాళ్ళు అంతే అందంగా రాసుకున్నారు నా క్యారెక్టర్స్ అండ్ నా నాలెడ్జ్ పనికొచ్చింది. అండ్ ఐ వుడ్ సే యూనివర్స్ గట్టిగా అనుకుంటాం కదా, దేవుడా నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇది చూసి పెట్టు అని అందరం కోరుకుంటూ ఉంటాం. అలా నేను కోరుకున్నోడినే. సో అలా నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు పెళ్లి చూపులో రిలీజ్ అయినప్పటి నుంచి నేను అనుకున్న ప్రతిరోజు, వాట్, తరుణ్ భాస్కర్ అనే మనిషితో పని చేయాలి అని చెప్పి. విశ్వకేమో ఆయనని పబ్లో పట్టుకున్నారు. నేను దాని తర్వాత పబ్బులకి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన ఎక్కడ దొరుకుతారేమో అని చెప్పి. నాకు అలా దొరకకపోయినా 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పిలిచి ఈఎన్ఈలో పెట్టుకున్నారు. సో ఐ వుడ్ సే ప్రకృతి అనేది ఉంటుందని నా నమ్మకం సార్. ఎస్, మీ టైం వచ్చింది అనేందుకు చాలా ఆనందపడుతూ చెప్పారు తరుణ్ గారు కూడా. మీరంటే హీరోగానే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతారా? వస్తే కనుక ఎట్లా మీ కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది? సార్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా సార్. అది సినిమా ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్, ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. నేను అన్నిటికీ రెడీ ఉన్నా సార్. ఐ హ్యావ్ టు. ఒక మంచి సినిమాలో అద్భుతమైన పాత్ర వస్తే ఎందుకు వదులుకోవటం సార్? ఒక మంచి సినిమాలో మంచి కథకి కథానాయకుడిగా అడిగారనుకోండి, ఎందుకు వదులుకోవటం సార్? ఇఫ్ ఐ కాంట్, నా ఎబిలిటీ బట్టి వెళ్తూ ఉండాలి. ఆ ఎబిలిటీ కమ్స్ విత్ నాలెడ్జ్ దట్ యు గెయిన్ ఎవ్రీ డే. అంతే నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి కాంప్లిమెంట్స్ వస్తాయి, సినిమాతో పాటు సేల్ అయిపోతాం. కానీ ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ మూవీ అంటే ఫేస్ ఆఫ్ ద మూవీ అవటం అనేది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ తర్వాత ఎలా ఉండబోతుంది? మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తూ అంటున్నారు, క్యారెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోగా మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండదు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం? వెరీ నైస్ క్వశ్చన్ సార్. ప్రస్తుతానికైతే ఎవరైనా ఒక క్యారెక్టర్గా వచ్చినా ఏదైనా సరే సినిమాలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఒక కథానాయకుడు అన్నట్టుగానే అందరూ అడుగు పెడతారు. ప్రతి అవకాశం గొప్పది. ఇప్పుడు నాకంటూ ఒక కళ ఉంది, టు బికమ్ అ హీరో అన్న ఒక చిన్న కళతోనే నేను మొదలయ్యా. ఆ కళకి దగ్గరగా తీసుకెళ్ళే ప్రతి సినిమాని నేను జంప్ ఇన్ అయిపోయాను సార్. దే నీడ్ మీ, ఐఎమ్ దేర్. సో నన్ను తయారు చేసింది డైరెక్టర్లే, నన్ను అప్రిషియేట్ చేసింది ఆడియన్సే. ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ఎంటర్టైన్ చేయడానికి నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం ఇది. అండ్ దట్ కేమ్ ఫ్రమ్ బాల సతీష్ గారు అండ్ రాజేష్ గారు. అండ్ దానికి ఏంటంటే ఇంకా బలం తోడైంది. సురేష్ బొబ్బిలి గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గ్యారీ గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన ఎడిట్ ఇచ్చారు. దెర్ ఆర్ మచ్ టాలెంటెడ్ యాక్టర్స్ హూ జంప్డ్ ఇన్. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సో నా ఒక్కడిది రెస్పాన్సిబిలిటీ అనే కంటే మేము అందరం షేర్ చేసుకున్నాం దీన్ని. ప్రస్తుతానికైతే గన్ ఫైర్ అయిపోయింది సార్. క్లాక్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనే దాని మీద నా కంట్రోల్ తక్కువ. బట్ నేను మీ దగ్గరికి రావడానికి నా ప్రయత్నాలు అయితే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఎ క్యారెక్టర్ రోల్ అగైన్, కథే సార్, కథే హీరో. ఆ కథకి డైరెక్టర్కి నేను కావాలి అని అనుకుంటే ఐ విల్ బీ దేర్ సార్. దట్స్ ఆల్. మై లైఫ్ ఇస్ ఫర్ సినిమా, సో ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ సినిమా.
ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అంటే చాలా కోపంగా ఉండే క్యారెక్టరు, అంటే తాగుబోతుగా రెఫరెన్స్లా అనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్య మీకు ఏం దొరికింది అంటే ఆర్టిస్ట్గా? నా మిస్టేక్స్ కనిపించాయి సార్ ఈ ప్రాసెస్లో. సినిమా చేసుకుంటున్నాము, నాకంటూ ఆ రోజులో నాకంటూ ఓ సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఆ సెట్ ఆఫ్ నాలెడ్జ్ని అరకొరగా నేను పెట్టలేదు. ప్రతి సీన్లో నాకు తెలిసిన ఒక 100% ఏదైనా ఉంటే అది మొత్తం పెట్టేశాను. అండ్ నా డైరెక్టర్ వాజ్ గైడింగ్ మీ ఆబ్వియస్లీ. నేను నా 100 పెట్టిన తర్వాత సినిమా మనం ఒకసారి చూసుకుంటాం కదా సార్. చూసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొంచెం చేయొచ్చు, ఇక్కడ ఇంకొంచెం, ఇక్కడ ఇలా కాదు అలా చేయొచ్చు. ఆ కరెక్షన్ స్పేస్ దొరికింది. నేను 90 ఇచ్చి ఉంటే ఆ ఇంకో 10% ఎక్కడ పోతుంది తేడా అనేది నాకు తెలిసేది కాదు. బట్ ఐ గేవ్ మై బెస్ట్. ఇప్పుడు ఐ నో మై ప్రిసైజ్ ఎక్కడెక్కడ చిన్న చిన్నగా మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయని నాకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోగలిగాను నేను. సురేష్ గారు. సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు అని అన్నారు. నేను చాలా చిన్న సినిమా నుంచి, హిట్ అనే యూనివర్స్లో నుంచి, యానిమల్ అండ్ లక్కీ భాస్కర్ అనే మూవీస్లో నేను ప్రూవ్ చేసుకునే ప్రతి సినిమా మీకు ఆడియన్స్కి దగ్గర అయ్యే పాత్రలనే ఎత్తుక్కున్నా నేను కూడా. బికాస్ ఇందాక సార్ అడిగినట్టు ఐ హ్యాడ్ టు బీ వెరీ కాన్షియస్ సార్. నేను చాలా కాన్షియస్గా నన్ను జనాలకి దగ్గర తీసుకెళ్ళే పాత్ర ఏముంది అని ఎత్తుక్కుంటూ నేను జంప్ ఇన్ అవుతూ ఉన్నా. ఈరోజు కనీసం నాకు నా జర్నీలో కొంచెం దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నా. బికాస్ కొన్నిసార్లు రోడ్డు మీద నడుస్తుంటే ఏ కార్తీక్ అని చెప్పి యానిమల్ క్యారెక్టర్లో పిలుస్తారు, కొంతమంది సూరజ్ అని చెప్పి లక్కీ భాస్కర్ నుంచి పిలుస్తారు. కార్తీక్ నాకు నార్త్ సైడ్ ఎక్కువ రికగ్నైజేషన్ ఇస్తే, లక్కీ భాస్కర్ నన్ను ఇంట్లో ప్రతి పేరెంట్స్కి దగ్గరికి తీసుకెళ్ళింది. సో నౌ దగ్గరికి వెళ్ళాను అని తెలిసిన తర్వాత ఒకసారి నన్ను నేను కొత్తగా చూపించుకోవడం కూడా నా బాధ్యత. ప్రతి సినిమాలో నీట్ షేవ్ వేసుకుని నీట్గా దూకుని వస్తున్నా. ఈసారి కొంచెం కొత్తగా వద్దాము అని చెప్పి నేను కూడా కొంచెం గెటప్ మార్చి అలా వచ్చా. సో ఐ బిలీవ్ ఇక్కడ యూ విల్ బి హెడ్లైనింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి, యా, సో ఇక్కడ కొంచెం బాధ్యత పెరుగుతుంది మీకు. అక్కడ కమర్షియల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యూజ్ సార్. మీతో మాట్లాడుతున్నా కానీ కాళ్ళు వణుకుతున్నాయి నాకు ఇక్కడ. నేను లోపల చెప్పుకుంటున్నాను, లేదు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యేదాకా నాకు దీన్ని నేను చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బీ లైక్ ఓకే యు నో వాట్, ఇక్కడ నుంచి వచ్చేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను మీకు దగ్గర అవ్వడానికి వెళ్ళాలి కానీ ఏంది అనుకుంటూ మల్లేష్లా బిహేవ్ చేయటం కాదు. మల్లేష్ ఈజ్ అ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అట్ ద సేమ్ టైం శ్రీనాథ్ అనేటోడు కూడా నేర్చుకున్నాడు. సో దట్స్ హౌ ఐఎమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ అ మోస్ట్ అల్లరి వే ఓన్లీ సార్. హంబుల్ వే అని చెప్పను, అల్లరే చేశాను నేను ఈ సినిమాలో చాలా. ఓకే.